నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇద్దరు మిత్రపక్షాల నాయకులు, అందులోనూ చట్టసభలకు ఎన్నికైన వారు. కానీ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పేర్లు చెబితే ఫ్యాక్షనిజం పడగ విప్పుతుంది. తాజాగా ఫ్లైహౌస్ కోసం కూటమి పక్షాలకు చెందిన ఆ ఇద్దరు నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. ఒకే అంశంలో నేతలిద్దరూ కత్తులు దూసుకుంటున్నారు. బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీకి చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల వ్యవహారం ఇప్పుడు ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇద్దరు నాయకులు సవాళ్లు ప్రతి సవాల్తో స్థానికంగా భారీగా మోహరించిన పోలీసులు ఇప్పుడేమి జరుగుతుందనేంత ఆందోళన నెలకొంది. వీరి వ్యవహారం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లింది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు మోహరించారు. వాస్తవానికి ఫ్లైహౌస్ కోసం జమ్మలమడుగు తాడిపత్రి కూటమి నేతల మధ్య ఈ పోటాపోటీ నెలకొంది. తాడిపత్రి నుంచి వచ్చే లారీలను ఆర్టీపీపీ వద్ద అడ్డుకుంటున్నారన్న సమాచారంతో అక్కడ భారీగా మోహరించారు పోలీసులు. ఈ క్రమంలో ఇటీవల వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి రాసిన లేఖతో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీపీపీ ఉచిత బూడిద కోసం రెండు నియోజకవర్గాల నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. కొండాపురం, ముద్దనూరు, తాళ్లపొద్దుటూరు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. అసలు ఏం జరిగిందంటే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పెద్దారెడ్డిలు సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బూడిద తోలుకోవడం ప్రారంభించారు. వారికి ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంట్ పరిశ్రమకు సరఫరా కాకుండా ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో సరఫరా స్తంభించడంతో తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి తన వర్గీయులతో ఆర్టీపీపీ వద్దకు వస్తారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. భారీగా ఆర్టీపీపీ తాడిపత్రి మార్గంలో పోలీస్ బలగాలను మోహరించారు. ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తలపడే అవకాశం ఉండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు నిఘా పెట్టారు.
అయితే తమకు అందిన సమాచారం ప్రకారం 2 వర్గాలు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. కానీ మరుసటి రోజు తమ వాహనాలకు బూడిదను నింపకపోతే తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానంటూ వైఎస్ఆర్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ప్రభాకర్ రెడ్డి లేఖ రాయడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లైయూష్ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. సీఎంఓ జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారాయన. ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు సీఎం. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, కఠినంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాయలసీమలో ఫ్యాక్షనిజం పడగ విప్పుతుందా? ఫ్లైయూష్ కోసం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్. ఇద్దరు కూటమి నాయకులే, కానీ ఎవరి దారి వారిదే. బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. సవాళ్లు, ప్రతి సవాలుతో పోలీసులు మోహరింపు. ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తాడిపత్రి లారీలను అడ్డుకుంటున్నట్లు సమాచారం. కొండాపురం, ముద్దునూరు, తాళ్లపొద్దుటూరు ప్రాంతాల్లో పోలీసులు మోహరింపు. వైసీపీ హయాంలో బూడిద సరఫరా చేసిన నాటి ఎమ్మెల్యేలు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేసీ రంగప్రవేశం. అడ్డు తగిలిన జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు. ప్రతిగా జమ్మలమడుగు వాహనాలకు తాడిపత్రిలో అడ్డు. జేసీ వర్గీయులు వస్తున్నారని అప్రమత్తమైన పోలీసులు. ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తలపడే అవకాశం. సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన ఫ్లైయూష్ వివాదం. నాయకుల తీరు పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి. కఠినంగా ఉండాలని అధికారులకు స్పష్టం. ఇద్దరు మిత్రపక్షాల నాయకులే, అందులోనూ చట్టసభలకు ఎన్నికైన వారు. కానీ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పేర్లు చెబితే ఫ్యాక్షనిజం పడగ విప్పుతుంది. తాజాగా ఫ్లైయూష్ కోసం కూటమి పక్షాలకు చెందిన ఆ ఇద్దరు నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. ఒకే అంశంలో నేతలిద్దరూ కత్తులు దూసుకుంటున్నారు.
బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీకి చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల వ్యవహారం ఇప్పుడు ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇద్దరు నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లతో స్థానికంగా భారీగా మోహరించారు పోలీసులు. ఎప్పుడేమి జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. వీరి వ్యవహారం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళింది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు మోహరించారు. వాస్తవానికి ప్లైవుడ్ కోసం జమ్మలమడుగు తాడిపత్రి కూటమి నేతల మధ్య ఈ పోటాపోటీ నెలకొంది. తాడిపత్రి నుంచి వచ్చే లారీలను ఆర్టీపీపీ వద్ద అడ్డుకుంటున్నారన్న సమాచారంతో అక్కడ భారీగా మోహరించారు పోలీసులు. ఈ క్రమంలో ఇటీవల వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి రాసిన లేఖతో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీపీపీ ఉచిత బూడిది కోసం రెండు నియోజకవర్గాల నేతలు మధ్య పోటాపోటీ నెలకొంది. కొండాపురం, ముద్దనూరు, తాళ్లపొద్దుటూరు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. అసలేం జరిగిందంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పెద్దారెడ్డిలు సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసేవారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బూడిద తోలుకోవటం ప్రారంభించారు. వారికి ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంట్ పరిశ్రమలకు సరఫరా కాకుండా ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు. దీంతో సరఫరా స్తంభించడంతో తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి తన వర్గీయులతో ఆర్టీపీపీ వద్దకు వస్తారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. భారీగా ఆర్టీపీపీ తాడిపత్రి మార్గంలో పోలీసులు బలగాలను మోహరించారు. ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ వర్గీయులు తలపడే అవకాశం ఉండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు నిఘా పెట్టారు. రెండు వర్గాలు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. కానీ మరుసటి రోజు తమ వాహనాలకు బూడిదను నింపకపోతే తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానంటూ వైఎస్ఆర్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ప్రభాకర్ రెడ్డి లేఖ రాయడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లైయూష్ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. సీఎంఓ జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారాయన. ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు సీఎం. శాంతి భద్రత విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, కఠినంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాయలసీమలో ఫ్యాక్షనిజం పడక విప్పుతుందా? ఫ్లైయూష్ కోసం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్. ఇద్దరూ కూటమి నాయకులే, కానీ ఎవరి దారి వారిదే. బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. సవాళ్లు ప్రతి సవాళ్లతో పోలీసులు మోహరింపు. ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, తాడిపత్రి లారీలను అడ్డుకుంటున్నట్లు సమాచారం. కొండాపురం, ముద్దనూరు, తాళ్లప్రొద్దుటూరు ప్రాంతాల్లో పోలీసులు మోహరింపు. వైసీపీ హయాంలో బూడిద సరఫరా చేసిన నాటి ఎమ్మెల్యేలు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేసీ రంగప్రవేశం. అడ్డు తగిలిన జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరుడు. ప్రతిగా జమ్మలమడుగు వాహనాలకు తాడిపత్రిలో అడ్డు. జేసీ వర్గీయులు వస్తున్నారని అప్రమత్తమైన పోలీసులు. ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తలపడే అవకాశం. సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన ఫ్లైయూష్ వివాదం. నాయకుల తీరు పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి. కఠినంగా ఉండాలని అధికారులకు స్పష్టం.
ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైన్స్ టీవీ.